Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు మన దగ్గర 125 సీసీలో ది మోస్ట్ ట్రెండింగ్ మోటార్ సైకిల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ మోటార్ సైకిల్ పేరే వినిపిస్తుంది, విచ్ ఈస్ నన్ అనదర్ దెన్ హోండా హార్నెట్ 125. సో ఈ మోటార్ సైకిల్ అయితే ఫైనల్లీ మన దగ్గరకు వచ్చేసింది. దీంట్లో ఏంటంటే ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే ఇస్తాను. దీని తర్వాత ఒక డెడికేటెడ్ మీకు ప్యూర్ రివ్యూ అనేది వస్తుంది. దాంట్లో నేను నడిపిన తర్వాత నా ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకుంటాను. సో ఎక్స్ట్రీమ్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ మోటార్ సైకిల్లో మనకి ఏమున్నాయి అన్ని కూడా చెప్తాను. అండ్ ఈ టైంలో మనం ఎక్కడ చూసినా కూడా ఈ బండి పేరే వినిపిస్తున్నది, CB 125 హార్నెట్ అని చెప్పి. సో ఫైనల్లీ ఇది నా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ బండి గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీంట్లో ఏంటంటే ఓన్లీ మీకు వాక్ అరౌండ్ ఏముందని చెప్పి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హియర్ ఇస్ ది 2025 హోండా CB 125 హార్నెట్. సో ఇది లుక్ ఏదైతే ఉంది కదా చాలా బాగుంది, నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ లుక్తో. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉంది కదా పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఈ కాపర్ కలర్ వీల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో పాటు ఈ బ్లాక్ కలర్, ఈ గోల్డెన్ యూనివర్సిటీ ఫోక్స్, అలాగే ఈ హోండా బ్రాండింగ్ ఉంది కదా ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఏదైతే మనకి హోండా CB 1000 SP ఉంది కదా, సో చూడడానికి సైడ్ యాంగిల్ నుంచి సేమ్ ఉంది, కలర్ కూడా సేమ్ దాంతో ఇన్స్పైర్డ్ కలర్ అయితే దీంట్లో ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్ LED హెడ్లైట్ వస్తుంది. మీకు ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇగ్నిషన్ అనేది మనకు ట్యాంక్ పైన ఉంటుంది. సో కీ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే సో లైట్స్ అనేది చాలా బ్రైట్ ఉన్నాయి. ఇవి మనకి రిఫ్లెక్టర్స్, ప్రొజెక్టర్స్ అయితే కావు. అదే ఎక్స్ట్రీమ్ 125లో చూసుకుంటే మనకి ప్రొజెక్టర్స్ వస్తాయి. దీంట్లో ఏంటంటే రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇది లో బీమ్ కోసం అండ్ ఇది హై బీమ్ కోసం. ఇక్కడ DRLs అయితే ఉన్నాయి. అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా మనకి ప్రీమియం మోటార్ సైకిల్స్లో ఉంటాయి కదా హోండా, సో అవే ఇండికేటర్స్. అండ్ దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ హ్యాండ్లింగ్ అలాగే బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో హార్నెట్లో ఉన్నట్టు ఉన్నాయి, చాలా చంకీ ఉన్నాయి. అండ్ మనకి ఫెండర్ వచ్చేసి టోటల్గా ఫైబర్ వస్తుంది. కొద్దిగా మనకి లూజ్ అనిపిస్తుంది, బట్ ఇలాంటిది మనకి చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ మనకి 240mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంది. ఈ పెట్రోల్ డిస్క్ బ్రేక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బెటర్ హీట్ డిసిపేషన్ అని అవుతుంది. అండ్ ఈ సస్పెన్షన్ కూడా ఏంటంటే షోవా నుంచి తీసుకున్నారు. అండ్ మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ ఉన్నాయి, ఇది కూడా ఎండ్యూరెన్స్ నుంచి తీసుకున్నారు. బ్రేకింగ్ బైట్ అవన్నీ కూడా మీకు రైట్ రివ్యూలో చెప్తాను. అండ్ ఈ కాపర్ కలర్ వీల్స్ ఏవైతే ఉన్నాయి కదా చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. పర్సనల్లీ ఈ బ్లాక్ కలర్కి చాలా మ్యాచ్ అయ్యాయి. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి టైర్ ప్రొఫైల్ 80/100 సెక్షన్ 17 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ కూడా మనకి 17 ఇంచ్ వీల్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే 110 సెక్షన్ వస్తుంది, 110/80. సో ఎక్స్ట్రీమ్ 125లో చూసుకుంటే మనకి 120 సెక్షన్ వస్తుంది, దీంట్లో 110 ఉంది. కావాలంటే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు బైక్ తీసుకున్న తర్వాత. రియర్లో ఏంటంటే మోనోషాక్ వస్తుంది. అండ్ దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు, మీ కంఫర్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా చాలా ఎక్కువ ఉంది. సో మన ఇండియన్ రోడ్స్లో ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. సో లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ ఇంజన్ ఏదైతే ఉంది కదా ఇది మనకు షైన్ 125లో అలాగే SP 125లో అయితే ఇంజన్ ఉంది కదా సేమ్ ఇంజన్. సో పవర్ ఫిగర్స్ వచ్చేసి మనకు 11 bhp ఉంటుంది, అలాగే 11.2 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎయిర్ కూల్డ్ 2 valve ఇంజన్. అండ్ ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్ కాబట్టి మనకి ఆక్సిజన్ సెన్సర్ అనేది 2 ఉంటాయి. అండ్ ఈ ఫుట్ పెక్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి, రైడర్వి కానీ పిల్లన్వి కానీ. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈ స్ట్రౌట్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇది కొద్దిగా ఫ్లిమ్జీ ఉన్నాయి, మరీ అంత స్ట్రాంగ్ అయితే లేవు. సో ఇది కొద్దిగా బెటర్ చేసింది బాగుందని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఈ క్రాష్ గడ్ అయితే ఉంది కదా ఇది మనకు బైక్తో పాటే వస్తుంది. ఇది పర్సనల్లీ నాకు అంతగా ఎక్కలేదు. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ చూడడానికి చాలా వియర్డ్గా అనిపిస్తుంది. సో కావాలంటే మీరు తీసేయచ్చు ఇది. అండ్ 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే ఎక్స్పెక్టెడ్ అరౌండ్ మీకు 55 to 60 km అయితే చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే CB 125 బ్రాండింగ్. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకి క్రోమ్లో ఉన్నది, ఎగ్జాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ రియర్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. అండ్ ఇది రియర్ ప్రొఫైల్. సో టైల్ లైట్ కూడా మనకు LED టైల్ లైట్ ఉంది, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో దీస్ ఆర్ ది కీస్, బేసిక్ హోండా కీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు టైల్ లైట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శారీ కార్డ్ లాంటిది అయితే ఏం లేదు. ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది. సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, అలాగే 5-speed గేర్ బాక్స్. సో ఈ గేర్ బాక్స్ ఎలా ఉందో కూడా చెప్తాను మళ్ళీ నేను. అండ్ నెక్స్ట్ ఇది ట్యాంక్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 200cc మోటార్ సైకిల్ అయితే కనిపిస్తుంది, అంతా బల్కీగా అయితే ఉంది ఈ మోటార్ సైకిల్. అండ్ మిరర్స్ ఏవైతే నార్మల్గా మనకు మిగతా హోండా మోటార్ సైకిల్స్ వస్తాయి కదా సేమ్ మిరర్స్. అండ్ ఇక్కడ హై బీమ్ లో బీమ్ పాస్ కోసం ఒక స్విచ్ ఉంది. అండ్ ఈ 4-way జాయిస్టిక్. సో ఇది కంట్రోల్ చేయడానికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అండ్ ఇది హార్న్. సో హార్న్ కూడా లౌడే ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే
మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ ఆన్ ది వేలో ఏంటంటే మీ మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 4.2 ఇంచెస్ ఆఫ్ కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఏంటంటే నార్మల్గా SP125లో ఉంది సేమ్. సో ఇక్కడ నుంచి ఫ్యూల్ కానీ సో సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్. అండ్ ఈ డిస్ప్లేలో ఏంటంటే బ్రైట్నెస్, థీమ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎకో ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. డీటెయిల్గా చెప్తాను దాని గురించి. అండ్ ఇంజన్ కిల్ ఫీచర్ అయితే లేదు. ఇది ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అన్నమాట. ఏదైతే మనం SP125లో చూసాం కదా సేమ్ ఫీచర్. సో ఇవైతే దీంట్లో ఉన్న ఫీచర్స్. అండ్ సీట్ హైట్ ఏదైతే ఉంది కదా నాకు తెలిసి అరౌండ్ 796 mm అలా ఉంటుంది, 91 or 96 mm. కానీ సీట్ హైట్ మాత్రం డెఫినెట్లీ కొంచెం ఎక్కువ అనిపించింది. సో మీ హైట్ అనేది అరౌండ్ 5'7", 5'8" ఉంటే మాత్రం చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంతకన్నా తక్కువ ఉంటే కొద్దిగా ప్రాబ్లం అయితే టిప్టో అయితే అవుతుంది. సో ఫైనలీ ఇవైతే 2025 హోండా CB125 ఆర్నెట్లో ఉన్న ఫీచర్స్ అయితే జస్ట్ ఇది ఒక వాక్ అరౌండ్ రివ్యూ. అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది అరౌండ్ 1,12,000 రూపీస్ ఉంది. ఆన్ రోడ్ అయితే మీరు ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 1,43,000 నుంచి 45 మధ్యలో అయితే ఆన్ రోడ్ ఈ బైక్ అయితే వచ్చేస్తుంది. 125cc 1,45,000 అంటే కొద్దిగా ఎక్కువనే. ఈ ప్రైస్ రేంజ్లో ఏంటంటే మనకి పల్సర్ 150, FZ వర్షన్ 3 ఇలాంటి మోటార్ సైకిల్స్ కూడా వస్తాయి. ఇంకా చాలా మోటార్ సైకిల్స్ వస్తాయి. ఇంకొక 5,000 యాడ్ చేసుకుంటే మనకి హోండా నుంచే యూనికార్న్ కూడా వస్తుంది, ఏదైతే బెస్ట్ ఫ్యామిలీ మోటార్ సైకిల్ 160cc సెగ్మెంట్లో. అండ్ ఇంకా చాలా మోటార్ సైకిల్స్ అయితే వస్తాయి. మరి 1,45,000 పెట్టి మోటార్ సైకిల్ తీసుకోవాలా అంటే ఎవరికైతే హోండా నుంచే ఒక నేకెడ్ స్ట్రీట్ మోటార్ సైకిల్ కావాలి, సో రిలయబుల్ ఇంజన్, స్మూత్ ఇంజన్ కావాలి, గోల్డెన్ యూఎస్డి ఫోర్క్స్, సింగిల్ ఛానల్ ABS, అలాగే మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ అయితే తీసుకోవచ్చు. మోటార్ సైకిల్ అయితే రియల్ లైఫ్లో చాలా బాగుంది. బట్ ప్రైస్ ఒకటే ఎక్కువ బెటరు, ఇదొకటి ఆలోచించాల్సిన విషయమే. సో మీకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు, నాకు హోండా నుంచే కావాలి అంటే యూ క్యాన్ కన్సిడర్ దిస్. లేదంటే మీకు చాలా మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని తర్వాత డీటెయిల్డ్ రివ్యూలో మీకు ఈ మోటార్ సైకిల్ గురించి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను నేను నడిపిన తర్వాత. ఇదేంటంటే జస్ట్ ఒక వాకర్ అండ్ రివ్యూ. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.